చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టుగా కేజ్రీవాల్ ఓటమికి కారణం ఏంటి అని అందరూ కూడా విశ్లేషించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఇండి కూటమి లుకలుకలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బిగ్ హ్యాండ్ ఇచ్చింది, ఒక రకంగా ఇండైరెక్ట్గా బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అయిందని చెప్పేసి కూడా సెటైర్స్ వేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఫోర్త్ టైం మళ్ళీ అధికారం కేజ్రీవాల్కి ఇవ్వడానికి ప్రజలు అంతగా మొగ్గు చూపలేదు అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో మొదటి నుంచి ఉన్నారు బండారు రామ్మోహన్ గారు, మళ్ళీ జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు చెప్పండి. సో ఫస్ట్ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఏమనిపిస్తోంది? ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెద్దగా వేరియేషన్ లేదు, ఏం చెప్తారు? రాజేశ్వర్ గారు, మీకు అట్లాగే దేవప్రసాద్ గారికి మన రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నదే నేను అదే దానికి స్టిక్ అని పార్టీ 30 ఇప్పటికీ ఇప్పుడు ఇవాళ కాగానే పండుగ అనుకున్నాను, కానీ వాటి ఓటమి దగ్గరగా ఆమ్ ఆద్మీ పార్టీ పోతుంది. కానీ నేను ఆలోని చెప్తుంది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు ఇవి. బీజేపీకి 60 వస్తాయన్నారు, 55 వస్తాయన్నారు, 40కి సంఖ్య దాటుతుంది, 44 సున్నాలు పడుతుంది. ఇటుపక్క కూడా అంతే కదా రాజేశ్వర్ గారు. ఇప్పుడు ప్లస్ మైనస్, ఒక ప్లస్ అయితే మైనస్ అవుతుంది. ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే ఎన్నికలలో ఇవి ఎట్లా ఉంటాయంటే 1000 ఓట్లతోనో 1500 ఓట్లతోనో 500 ఓట్లతోనో గెలుస్తుంటారు. ఉదాహరణకు గతంలో మనకు తెలంగాణలో చూస్తే ఒక 5 సీట్లు అయితే 1000 నుంచి 2000 ఓట్లని ఓడిపోయారు. మీరు 1052 ఓట్లతో, నాకు బాగా తెలుసు, లక్ష్మీకాంతరావు అని మిత్రుడు మనకు షిండే, మన జుక్కల్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ జిల్లా, ఆ జూకాల్లో కేవలం 1052 ఓడిపోయాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఓట్ షేర్ పెద్ద ఎత్తున, అంటే మనకు ఫ్లక్చువేషన్ ఉంటే కొంచెం అటు కొంచెం ఇటు, ఒక్క బూత్ కూడా మొత్తం పార్లమెంట్ ఒక ఊరు ఒక బూత్ ప్రభావితం చేయలేదు, కానీ అసెంబ్లీ ఎన్నికలు చేస్తుంది. అది కాక రాజేశ్వర్ గారు, ఇక్కడ పోల్ పర్సెంటేజ్ చూడండి, 62 దాటలే, 60%. పోయినసారి కానీ తక్కువ, ఇంకా పోయిన 2020 పోలింగ్ పర్సెంట్ తక్కువ. అంటే ఉదాహరణకు 2 లక్షల ఓట్లు ఉన్నాయి అనుకుందాం, మొత్తం 1,56 లక్షల ఓట్లు, 70 కాన్స్టిట్యున్సీలు, ఉద్యోగంగా 96 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. అంతే కదా, 96 లక్షల మంది చూడండి, 96 లక్షల మంది 70 సీట్లు అంటే 1,20,000 ఓట్లు కూడా పోల్ కాలే. ఎవరేజ్ చెప్తున్నా, 1,20,000 ఓట్లు 60,000 ఒకరికి 61,000 ఓట్లు అనుకోండి, 61,000 గెలుస్తారు కదా. అది జరిగింది, ఇది ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది అదే. కనుక నేను ఒక్క మాట ఇప్పటికి కూడా అంటుండే, అంటే బీజేపీ 40కి పరిమితం అయితే ఇది 30కి అవుతుంది కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 36 వచ్చింది. ఎవరు 36 వచ్చిన జీతా సికందర్ కదా, 36 వస్తే గెలిచినట్టు లెక్క కదా. అందుకని ఈ 8 సీట్ల తేడా మనకు బాగా కనపడుతుంది పైకి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే 26-44 అంటున్నారు. అంటే 26-44 ఎంత, 8 సీట్లు తేడా ఉండదు అధికారానికి అధికారం దూరంగానికి. ఆ 8 4 40 పడుతుంది కదా బీజేపీ. అందుకనే ఇంకా ఇప్పటికి కూడా ఇంకా 4 రౌండ్లు ఉన్నట్టున్నాయి. 9వ రౌండ్ కూడా ఇంకా పూర్తిగా అనేది, అది మనకు అఫీషియల్ గా లెక్క అయితే ఇప్పటికి కూడా 46 సీట్లలో గెలిచింది ఎక్కడ లేదు. 3 సీట్లు బీజేపీ, 1 సీటు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఇంకా నేనేమంటే ఇంకో గంట తర్వాత కానీ ఇంకా క్లారిటీ రాదనుకుంటున్నాను. అంటే అట్లాంటి దిప్పుడు గల వాసి ఉండదా అంటే ఉంటుంది, మనిషికి దిప్పుడు గల వాసి ఉండదు. అందుకని అతిశీ కానీ ఇద్దరు ఏమంటున్నారు, మేమే గెలుస్తాం ఇప్పటికైనా, బేసిక్ ఫిగర్ చేరుకుంటాం అంటున్నారు. మరి వాళ్ళ ఆశలో కూడా నిజం ఉండొచ్చు కదా. అందుకని ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద నా ఆరోపణ ఏంటంటే వాళ్ళు గెలవలేదు, వాళ్ళు గెలవరు, ఇంకోటి గెలవలేదు అని ఆరోపిస్తున్నారు. ఏది ఒమర్ అబ్దుల్లా మాటకు నేను సమర్థిస్తున్నాను. ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉందో కాంగ్రెస్ ఓడిస్తుంది బీజేపీ. కానీ బీజేపీకి ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి రాజేశ్వర్ గారు, ప్రాంతీయ పార్టీలను ఓడించలేకపోతుంది. మనం చూడండి, మమతా బెనర్జీ నుంచి మొదలుకొని పశ్చిమ బెంగాల్ 2 జాతీయ పార్టీలు వీక్ కావడం వల్ల బీజేపీ ఆ స్థానంలోకి వచ్చింది. కాంగ్రెస్ పోయింది, అక్కడ కమ్యూనిస్టులు పోయింది. ఒరిస్సాలో ఏమైంది, మర్రి చెట్టు కింద నీడ ఏ చెట్టు ఎదగదు అన్నట్టు బీజేపీ తన మిత్రపక్షమైన 5 సార్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చంపేసింది కదా, చంపేసినట్టు రాజకీయంగా చంపేసింది కదా. అదే చూడండి, మరి 2 ప్రాంతీయ పార్టీలు గట్టిగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో పప్పులు ఉడతలు బీజేపీ, తమిళనాడులో అస్సలు సమస్య లేదు, కేరళలో కూడా అసలు సమస్య లేదు. 1-2 సీట్లు మనం వచ్చినాయి, చాలా గ్రేట్ అంటున్నాడు. ఒక దగ్గర 2 సీట్లు వచ్చినాయి, గ్రేటే. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమైందంటే, తెలంగాణకు వచ్చేవరకు చూడండి, బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న మహారాష్ట్ర కానీ మీకు, లేకపోతే బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, ఎక్కడ కూడా మీకు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ పప్పులు ఉడకడం లేదు. అందుకని ఏం చేస్తున్నారు, 2 జాతీయ పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతుంది అంటున్నారు. మాకే పోటీ ఉండాలి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఉండొద్దు. అంటే ప్రాంతీయ పార్టీలు ఇద్దరు కలిసి ఏదో వర్క్ చంపేస్తారు. జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ లేపి బీజేపీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ చిత్రం మారబోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాత్రలో మొదలుపెట్టిండు, త్రివేంద్రం నుంచి మొదలుపెట్టి యాత్రలు చేస్తారట, సనాతన ధర్మం అంటున్నాడు. నేను దానికి వ్యతిరేకంగా, కానీ ఇక్కడ ఏమైందంటే ఆ యాత్ర కూడా వెనుక కూడా ఉద్దేశం వేరే ఉన్నది. ఏమున్నది, 2 పార్టీలలో తెలుగుదేశం వైసీపీ, ఈ రెండింటిలో వైసీపీని దెబ్బతీసే అవకాశం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు బీజేపీకి వైసీపీని చంపేస్తే తెలుగుదేశం వర్సెస్ బీజేపీ కావాలి. ఎప్పుడైతే అది పురంధరేశ్వరం ఇంకెవరితో కావాలి,
పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఇంకొక 3 సంవత్సరాల తర్వాత నేను ఒక 50 ఏళ్ళ జర్నలిజం అనుభవంతో చెప్తున్నాను. దేవిప్రసాద్ గారికి బాగా తెలుసు, ఈనాటి నుంచి చూస్తున్నాను. కనుక నేనేమంటున్నానంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ బీజేపీకి చేరుతాడు, చిరంజీవి గారు కాంగ్రెస్ లో చేరిండు, చిరంజీవి బీజేపీ కాంగ్రెస్ అందరు కలిసి మన పవన్ కళ్యాణ్ కలిసి రేపు పొద్దున కూటమి బీజేపీని రేపు ఆంధ్రప్రదేశ్ లో చేయొచ్చు. ఇక్కడ జరిగింది ఫైనల్ కి వచ్చేసరికి అలయన్స్ లో ఉన్న పొరపక్షాలే మెయిన్ రీజన్ అని కనిపిస్తోంది. ఎస్, ఇప్పటి వరకు ఒక రిజల్ట్స్ అయితే వచ్చాయి. బీజేపీ 4 స్థానాల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించింది, ఆప్ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో ముఖ్యంగా జంగ్పూరా నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా ఓడిపోయారు. తర్వీందర్ సింగ్ ఇక్కడ బీజేపీ ప్రత్యర్థిగా ఉన్నారు, తర్వీందర్ సింగ్ గెలిచారు, మనీష్ సిసోడియా ఓడిపోయారు. అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఢిల్లీ సీఎం అతీషి కూడా ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. వీరికి సంబంధించి కూడా రిజల్ట్స్ రావాల్సింది. మొత్తంగా 7 స్థానాలను అనౌన్స్ చేస్తే బీజేపీ 4 గెలుపొందగా ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాలను కైవసం చేసుకుంది. ఎస్ రైట్, కంటిన్యూ చేయండి. రాజేశ్వరి గారు 4-3 చూసింది కదా, 70లో 40-30 అంటున్నాను ఎవరైనా సరే. అంటే నేను జ్యోతిష్కుని కాదు కానీ అదే ఆ ట్రెండ్స్ ప్రాబ్లం. ఇంకొక మాట చెప్తాను, పద్మవ్యూహంలో అభిమానులను బంధించడానికి అర్జునుడు ఇంకో దిక్కు పంపి ఇవి చేసుకున్నారు కదా, అంతా అయిపోయింది కదా. అట్లనే ఇక్కడ కూడా ఏమైందంటే ఈ 3 సీట్ల మీద మన బీజేపీ బాగా గట్టి పోటీ పెట్టింది. ఎందుకంటే కుంభస్థలాన్ని కొట్టాలి, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి ఎప్పుడైనా. కనుక ఈ 3 సీట్లలో వాళ్ళు జరగకుండా చేసిన, అక్కడి నుంచి పక్కకు జరగకుండా చేయడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే వేరే దగ్గర ప్రచారం చేయడానికి వెనక ముందు బయటకు పోయే పరిస్థితి లేకుండా చేసిండ్రు. ఇది కూడా కారణం అంటున్నాను. ఇప్పుడు కేజ్రీవాల్ అహంకారం, కేజ్రీవాల్ అవినీతి, కేజ్రీవాల్ 2 సార్లు గెలిచే మొదటిది లెక్క చేసుకుంటే 49లో ప్రభుత్వమే కనుక 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, వీటన్నిటితో పాటు ఇవాళ బీజేపీ వ్యూహం కూడా పెద్దది అంటున్నాడు. బీజేపీ బూత్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున మోహరించింది సైన్యాన్ని. వాళ్ళు ఎట్లా పనిచేయాలి, ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ అంట. నేను వార్డు మెంబర్ దేవప్రసాద్ గారు బాగా తెలుసు, వార్డు మన పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర ఎన్నికల ఏజెంట్ గా పనిచేశాను. అక్కడ ఏమైందంటే పోల్ మేనేజ్మెంట్ కూడా బీజేపీ బాగా కలిసి వచ్చిందమ్మా. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, కాంగ్రెస్ పార్టీ ఎంత చీల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు 6%, 7% పెరుగుతున్నాయి. ప్రతి శాతం పెరిగితే ఇక్కడ 2 సీట్లు పోతాయి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ రకంగా మీరు అన్నట్టే కర్నూలు చావుకు ఎన్ని కారణాలు, ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే అన్ని కారణాలు ఉంటాయి. పోస్ట్ మార్టం తర్వాత చేసుకుందాం మనం. రైట్, షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.